ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. వీరికి ఫిబ్రవరి 25వ తేదీన మంగళవారం రోజున ఈ మేషరాశి వారికైతే సాయంత్రం 6:35 తర్వాత వీరికి జరగబోయేది ఇదే. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారిని గురువు గారిని సంప్రదించండి. వీరి ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని 24 గంటలను పరిష్కరించుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ మేషరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ వ్యక్తులకి మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక మొండితనంతో వీరు సమాజంలో కూడా కొంత చెడ్డ పేరునైతే మొయ్యవలసి అయితే రావచ్చు. వీరికి అధికమైనటువంటి మొండితనం ఉంటుంది. మొండితనం అనేది పనిలో ఉంటే పర్వాలేదు, కానీ వీరికి అలా కాకుండా మొండితనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఎందులో అయినా అంటే ఎవరితో అయినా మాట్లాడే విషయంలో కావచ్చు, ఇతర విషయంలో కావచ్చు, మొండితనం అనేది అత్యంత ఎక్కువగా ఉంటుంది. అది ఒకటి తగ్గించుకుంటే ఇక వీరికి తిరుగే అనేది ఉండదు. అలాగే ఈ మేషరాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు భోజన ప్రియురాలని చెప్పుకోవచ్చు. ఇష్టమైన పదార్థాలను ఆస్వాదిస్తూ తింటారు. ఈ రాశివారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడుపుతారు. స్నేహితులు కాలక్షేపం చేయటం వీరికి ఎక్కువగా సంతోషాన్ని అయితే కలిగిస్తుంది. అలాగే ముఖ్యమైన విషయంలోనూ ముఖ్యమైన కార్యక్రమంలోనూ ఈ రాశివారు వీరి నిర్ణయాలు కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ గౌరవిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు తెలివితేటలతో శక్తి సామర్థ్యాలతో ముందుకు సాగుతూ వెళ్తూ ఉంటారు. జీవితంలో ఉన్నతమైన స్థానాలను అధిరోహించాలని, సుఖవంతమైన జీవితాలని గడపాలని, అలాగే విలాసాలకు పోకుండా డబ్బును పొదుపు చేయాలని వీరైతే గనక ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశివారు పొదుపు ముఖ్యమైన అంశంలో డబ్బును పొదుపును చేస్తారు. అలాగే సంతానం పట్ల ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. వారి జీవితంలో కోసం ఉన్నత స్థానానికి ఎదగడం కోసం వీరైతే చాలా కష్టపడతారని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికైతే ఫిబ్రవరి 25వ తేదీన మంగళవారం రోజున సాయంత్రం 6:35 తర్వాతే ఒక సంఘటన ఎదురు కాబోతుంది. ఒక వ్యక్తి ద్వారా వీరైతే గనక ఒక వార్తని చేరుకోబోతున్నారు. ఆ వార్త ద్వారా మీరు ఎవరిని ఏ విధంగా అయితే అన్నారో ఆ వార్త అయితే మీరు తెలుసుకుంటారు. ఒక సంఘటన మీద చెడు ప్రచారం జరిగినటువంటి ఆ విషయాన్ని వీరు అయితే తెలుసుకుంటారు. అది స్వయాన వీరికి సంబంధించిన అప్తులై ఉంటారు. అటువంటి వారు వీరిని ఎందుకు ఇలా అన్నారు అని వీరైతే బాధపడితే ఉంటారు. వీరి మేలు చేసిన వారే వీరిని ఎందుకు ఆ తప్పుగా అనుకుంటున్నారు అని వీరైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే గనక వీరి యొక్క మంచితనాన్ని మీ ఎదుగుదలను ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలతో కుట్రపూరితంగా వారైతే గనక మీ మీద చెడు ప్రచారాలను చేయటానికి ఇలా వారు అన్నారని మీరు మాత్రం గ్రహించుకోలేరు. మీ మనసులో మీరు వారి స్థానాన్ని ఎప్పుడు కూడా
బదులు పరుచుకుంటూ ఉంటారు. కానీ వారు మాత్రం మిమ్మల్ని ఎప్పుడు కూడా కించపరచాలని, మిమ్మల్ని అగౌరవించాలని మాట్లాడుతూ ఉంటారు. 10 మందిలో మీ యొక్క వ్యాలునైతే తగ్గించడానికి వారైతే ఇటువంటి నింద ప్రచారాలను, చెడు ప్రచారాలను మీ మీద చేస్తున్నారు. ఇటువంటి వార్త అయితే మీకు ఒక వ్యక్తి ద్వారా ఈ సమయంలో అయితే మీకు చేరబోతుంది. కనుక ఈ మాట తెలిసిన తర్వాత మీరైతే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. కానీ అటువంటి ప్రవర్తన నాది కాదే అని మీరు చాలా బాధపడతారు. కానీ వారికైతే గనక మీరు ఎప్పుడు కూడా ద్రోహం చేయలేదు. ఎప్పుడు కావాలన్నా వారికి వీలైన సహాయమైతే చేస్తూ ఉంటారు. కనుక ఈ మేషరాశి వారికైతే ఈ సమయంలో అలాంటి ఒక ప్రచారం అనేది మీ చెవిన పడుతుంది. మీ యొక్క ఒక వ్యక్తి మధ్యవర్తి మీ యొక్క ఈ విషయాన్నైతే చెప్పగలుగుతూ ఉంటారు. కనుక మీరు ఈ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ రోజుల్లో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. మన మీదని కుళ్ళు కుతంత్రాలు అసూయతో ఇలా చేస్తూ ఉంటారు. కనుక ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో అనేది భావించి 1కి 2 సార్లు ఆలోచించి మీరు వారితో మీ విషయాలను షేర్ చేసుకోవడమే మంచిది.